ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే మస్తుగా రాయిరి. కొట్టింది ఎవరో తెలుసా? పొరా తోలు మందం ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొత్తా తెలుసా నీకు? ఈడెవడని బాబు, ఎక్కడ చదువుకున్నారా నువ్వు? వైక్యూజ్ మీ ఏంటి శ్రీరామా? పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి నేను ఎక్కడ చూడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత 420 ఎవడు, జెంటిల్మెన్ ఎవడు, వెధవెవడు ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పెట్టాను. నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను, అంతే. ఏంటే నీ పుట్టింటోళ్ళ గొప్పతనం? పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే. 1,00,000 బూతులు తిట్టినా మొగుడేనే. నువ్వు స్టూడెంట్ అన్నా కాదన్నా, పోలీస్ ఆఫీసర్ అన్నా. మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? అదే ఈ ఎక్స్ మిలిటరీ మ్యాన్ మైనర్ ఇంద్రకాంత్ స్టైలు. మనకి ఏదైనా సరే రొటీన్ గా ఉండకూడదు, ఎరై కాఫీగా ఉండాలా? వెరై కాఫీయా? అయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురాడు తండ్రి. ఈవిడికి 100 పెళ్లి అయినా ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించాను. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? మీకు ఇంత ముందు కూడా గడ్డ ఉండేదండి? అవును, పుట్టటమే గడ్డంతో పుట్టాను. అసలు మీకు జాబ్ చేసిన వెధవడండి. మనిషి ఫేస్ చూడగానే అల్సేషన్ డాగ్ లాగా చెక్క చెక్క చెక్కమని పెట్టే చూసి ఎట్టుపడి పడిపోవాలా? అది పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటే నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మేము సంపాదించి పడేస్తే కుక్క బిస్కెట్లు అందుకున్నట్టు లెక్క అందుకోవాలి. ఓకే ఏంటి? కుక్క. ఓహో పళ్ళు 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 కొనుక్కోదు. ఇంటి నాకు